హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు నేను మొక్కజొన్న గింజలతో గారెలు చేస్తున్నానండి. ముందుగా మొక్కజొన్న గింజల్ని సపరేట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక చిల్లు గిన్నెలో వేసుకుని వాటర్ అంతా కూడా వార్చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఆ గింజలు వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి కూడా వేసి చక్కగా అలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక 3 స్పూన్ల బియ్యపిండి వేసుకున్నానండి. అది బైండింగ్కి వేసుకుంటున్నానండి. దట్టు క్రిస్పీగా కూడా ఉంటాయి. 2 స్పూన్ల శనగపిండి కూడా వేసాను. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాను. సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటాయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి శుభ్రంగా చక్కగా అలా గట్టిగా చూపించిన విధంగా కలుపుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి, దాంట్లో ఉన్న వాటరే సరిపోద్ది. తర్వాత ఒక బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. అది హీట్ ఎక్కేలోపు ఒక చిన్న అరిటాకు ముక్క కానీ ఒక ఆయిల్ పేపర్ కానీ తీసుకుని అలా చక్కగా గారెలా ఒత్తుకోవాలండి. గారె అనేది ఒత్తుకోకూడదండి, కొంచెం పల్చగానే ఒత్తుకోవాలండి. ఒత్తుకుని ఆ నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లోపల ఉడకవు. అలా మెల్లిగా జాయిగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అదిగోండి అలా ఆ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఇవి వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.